ఇక కోట్లు కాజేసేందుకు స్కెచ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ లో లక్షలు నొక్కేశారు. తమ ప్లాన్ సక్సెస్ అయిందనుకున్న టైంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో స్కామ్ కథ అడ్డం తిరిగింది. పేద విద్యార్థులకు చెందాల్సిన ఫీజులు కాజేస్తున్న కేటుగాళ్లను జైలుకు పంపారు పోలీసులు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫీజు రింబర్స్మెంట్ పథకానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. విద్యార్థులకు చెందాల్సిన సొమ్మును సొంత ఖాతాలోకి మళ్లించుకున్న అధికారి కటకటాల పాలయ్యాడు. విద్యాశాఖలోనే కాదు, సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఓ అధికారి కక్కుర్తితో డబ్బులు నొక్కేసి జైలు పాలయ్యాడు. నల్గొండ జిల్లాలో జరిగింది ఈ ఫీజు రింబర్స్మెంట్ స్కామ్. 40 కాలేజీలకు వెళ్లాల్సిన డబ్బులు ఒకే కాలేజ్ అకౌంట్లోకి వెళ్లాయి. ఎందుకిలా బదిలీ చేశారన్నది అధికారులకు అంతుపట్టడం లేదు. ఆంధ్ర బ్యాంక్ అధికారులు కూడా ఈ డబ్బు బదిలీపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ సబ్ ట్రెజరీ ఉన్నతాధికారులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన సబ్ ట్రెజరీ ఆఫీసర్ పురుషోత్తం 40 కాలేజీలకు అందాల్సిన 71 లక్షల రూపాయలను తన వారికి చెందిన ఓ కాలేజీ అకౌంట్లోకి మళ్లించి కొట్టేసినట్లు విచారణలో తేలింది. 40 కాలేజీల డేటాను గుర్తు తెలియని వ్యక్తులు డిలీట్ చేసినట్టు తేలింది. హైదరాబాద్ కు చెందిన ఒకే ఐపీ అడ్రస్ ద్వారా మొత్తం ఆపరేషన్ జరిగింది. ఈ స్కామ్ లో సూర్యాపేట ఎస్టీఓ ప్రధాన సూత్రధారని తేలింది. మరో 2 అధికారుల సాయంతో స్కామ్ కు స్కెచ్ చేసిన విషయం బయటపడింది. అసలు వీరి టార్గెట్ 11 కోట్ల రూపాయలు. మొదటి దశలో 71 లక్షలు కాజేశారు. ఇంతకు ముందే 2 బయట వ్యక్తులను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు ఇప్పుడు కీలక నిందితుడు పురుషోత్తమును కటకటాలోకి పంపారు. వల్ల ఈ యొక్క స్టూడెంట్స్ వెళ్ళకోకుండా మిగిలిపోయిన అమౌంట్, ఈ మిగిలిపోయిన అమౌంట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏమంటే ఈ డిటిఓ గారికి వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ చేసేసి హెడ్ ఆఫీస్ పంపేసి హెడ్ ఆఫీస్ వాళ్ళు మళ్ళీ కరెక్ట్ చేసేసి మళ్ళీ ఎవరెవరికి ఎంతెంత ఏ కాలేజ్కి ఎంతెంత అమౌంట్ పోవాలని చెప్పేసి ఒక జనరేట్ చేసేసి మళ్ళీ ఒక టోకెన్ నెంబర్ జనరేట్ చేసేసి దానికి పంపించేస్తారు. అదే సేమ్ టోకెన్ నెంబర్ని మళ్ళీ రీచెక్ చేసేసి పంపిస్తారు. కేవలం ఫీజు రింబర్స్మెంట్ సొమ్ము మాత్రమే నొక్కేశాడా, లేక రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డా అని ఆరా తీస్తున్నారు సిసిఎస్ పోలీసులు. పలు కారణాలతో విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ తీసుకోకపోతే ఆ డబ్బు ఎస్టీఓకు చేరుతుంది. ప్రభుత్వానికి సమాచారం అందించకుండా సొంత ఖాతాలోకి జమ చేసుకుంటున్నారని తేలింది. నిఘా ఉంచాల్సిన అధికారులు సైతం ఈ స్కామ్ లో భాగస్వాములయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్ లో ఇంకా ఎంతమంది పాత్ర ఉందో తేలాల్సిందే.